నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. గట్టిగా ఏ గుర్తు మళ్ళీ చెప్పాలా? గుర్తు సార్. గోపాలన్నా
కవర్ దగ్గర ఇంకోటి ఉంది చూడు, ఉంది కవర్లో ఉంది ప్లాస్టిక్. రాంకుమారెడ్డి గారి నాయకత్వం, రాంకుమారెడ్డి గారి నాయకత్వం, జై జగన్, జై జగన్, రాంకుమారెడ్డి గారి నాయకత్వం, రాంకుమారెడ్డి గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. 4వ వార్డులో మన కౌన్సిలర్ గారైన నారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రచారం 4వ వార్డుకి రావడం జరిగింది. మార్నింగ్ నుంచి వెంకటగిరిలో వైఎస్ఆర్సీపీ ప్రచారం, మన అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి ప్రచారం సాగుతుంది. ఈరోజు 4వ వార్డుకి రావడం జరిగింది. ఇక్కడ ఎక్కువ మా నేతన్నలు ఉన్నారు. మా బంగారు తల్లులకి, మా సోదరులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన జగనన్న తెలుసా అమ్మా? జగనన్న చేయూత, జగనన్న అమ్మఒడి, జగనన్న చేదోడు, జగనన్న ఈబీసీ నేస్తం, జగనన్న నేతన్న నేస్తం, ముఖ్యంగా మన వాళ్ళకి ఇస్తున్న నేతన్న నేస్తం 5 సార్లు పడిందమ్మా. థ్యాంక్ యూ. ఏమమ్మా మన మహిళలు గొంతు తక్కువగా ఉంది, హుషారు ఉండాలి మరి. జగనన్న అందరికి హౌసింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మీ అందరికీ వచ్చాయా తల్లి? ఓకే. జగనన్న ఇచ్చిన అన్ని అభివృద్ధి పథకాలు ముఖ్యంగా మన మహిళలకే పెద్దపీట వేయడం జరిగింది. జగనన్న ఇల్లు మహిళల పేరుతోనే ఇస్తున్నారు, అవునా కాదా? అమ్మఒడి మీకే వస్తుంది, అవునా కాదా? ఆసరా ఆసరా 4 సార్లు మీకు 4 విడతలుగా రుణమాఫీ చేయడం జరిగిందా? చేయూత వచ్చిందా అమ్మా? ఇన్ని పథకాలు వస్తున్నది. అక్కడ జగనన్నని, ఇక్కడ రామన్నని గెలిపించుకో.
మీ అందరి ముందుకు మన అభ్యర్థిగా రామన్నని పంపించడం జరిగింది. మీరందరూ ఇన్ని రోజులు ఎలా ఆశీర్వదించారో జగనన్నని, అలాగే మన రామన్నని కూడా ఆశీర్వదిస్తే మనకు అన్ని పథకాలు మన ఇంటికి రావడం జరుగుతుంది. మనందరి కోసం జగనన్న 125 సార్లు బటన్ నొక్కారు. మీరు ఒక్కసారి ఫ్యాన్ బటన్ నొక్కాలి. ఎప్పుడు? మే 13వ తేదీ. ఏమమ్మా? అబ్బా అన్న నారాయణ అన్న ఏమంతా సైలెంట్ ఉన్నారు మనోళ్ళ? జై జగన్, జై జగన్, జై రామన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అన్న మాట్లాడు. పాదపద్మములకు నా యొక్క నమస్సులతో 2 విషయాలు ప్రారంభిస్తాను. పెద్దలు, మన ప్రియతమ నేత, మన వెంకటగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గారు అయినటువంటి అన్న రామన్న, శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్నగారు తన తండ్రి తల్లి గారి యొక్క బాటలో పయనించడం కోసము మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయంతో, ఆయన యొక్క ఆశీర్వాదంతో, ఆయన యొక్క ప్రతినిధిగా మీ ముందుకు రావడం జరిగింది. మనమందరము కూడా జగనన్నని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి ఈ వినాయక స్వామి సాక్షిగా మనందరం కూడా గట్టిగా ప్రయత్నిస్తామని చెప్పేసి మరొక్కసారి తెలియజేస్తున్నాను. ఒక్కసారి జై జగనన్న, జై రామన్న, జై రాజా గారు. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు పెద్దల యొక్క ఆశీర్వాదంతో గతంలో ఈ 4వ వార్డులో కౌన్సిలర్గా ఉన్నటువంటి గుర్రం మణి గారు మరియు వారితోటి వారి యొక్క అభిమానులందరూ కూడా సుమారు 50 నుంచి 60 కుటుంబాల వారు ఈరోజు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ పార్టీలో పెద్దలు రామన్న గారి యొక్క సమక్షంలో వైసీపీ పార్టీ యొక్క తీర్థము పుచ్చుకుంటున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకసారి గుర్రం మణి గారు స్టేజ్ మీదకి ఇక్కడికి రావాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎక్స్ కౌన్సిలర్, మాజీ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ఈరోజు వైసీపీ పార్టీలోకి వస్తున్నారు. ఆయన మీరందరూ కూడా గతంలో ఇదే వార్డులో గెలిపించడం జరిగింది. ఆయన ఈరోజు 60 కుటుంబాల ప్రతినిధిగా మన ముందరికి విచ్చేసి ఉన్నారు. వారందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ తదుపరి గుడి దగ్గర వారందరూ కూడా కండువాలు వేయడం జరుగుతుంది రామన్న గారి ద్వారా. ఇప్పుడు గుర్రమణి గారిని పరిచయం చేస్తాము. థ్యాంక్ యూ. మనతో మన వెంకటగిరి రాజావారు ఉన్నారు. అలాగే మన వెంకటగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్న ఉన్నారు. అలాగే మనతో మన మున్సిపల్ చైర్మన్ నక్కా భానుప్రియ గారు, అలాగే మన శారదమ్మ గారు, వైస్ చైర్మన్ ఉమామహేశ్వరి గారు అందరూ మనతో ఉన్నారు. కలిమిల్లి రాంప్రసాద్ గారు, మన 4వ వార్డు కౌన్సిలర్ ఆది నారాయణ నా మిత్రుడు, అందరూ ఇక్కడ మీ సమక్షంలో రావడానికి మేము ఎంతో ఆనందంగా ఉన్నాం. ఈరోజు జగనన్న ప్రభుత్వం పేద ప్రజల ఇంటికి నడుచుకుంటూ పేదల్ని ఆదుకుంటూ ప్రతి ఇంటి తలుపు తట్టిన ప్రభుత్వం ఇండియాలోనే, భారతదేశంలోనే మన జగనన్న ప్రభుత్వం. ఎందుకంటే మార్నింగ్ ఎవ్రీ 1st తారీఖున ఇంటికెళ్ళి మరీ పింఛన్ ఇవ్వటం అనే ఒక బహుత్తరమైన స్కీము మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిందంటే అది ఎంత గొప్ప పథకమో మనం అందరం గమనించాలి. ఇలాంటివి చాలా నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి చేయటం జరిగింది. అలాంటి ప్రభుత్వాన్ని మనము ముందుకు తీసుకొని వెళ్ళి ఈ ఎలక్షన్లో దిగ్విజయంగా గెలిపించి ఇంకా అభివృద్ధి, కమ్యూనిటీ అభివృద్ధి ఫలితాలను మనము తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు మన ముందరొచ్చిన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్నకి మీ అమూల్యమైన ఓటేసి ఆయన్ని మన వెంకటగిరి అభ్యర్థిగా గెలిపించుకొని తద్వారా మన వెంకటగిరి అభివృద్ధిని ఆయన ద్వారా మనం చేసుకోవాలి. అలాగే మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గారిని కూడా మనము ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఆయన కూడా నా మిత్రుడు, ఆయన కూడా దిగ్విజయంగా గెలిపించుకొని ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే మన వాళ్ళైనప్పుడు మన వెంకటగిరికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ముందుండి తీసుకుని పోవడానికి అవకాశం ఉంటుంది.
మీరందరూ మన రామన్నని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నాలుగవ వార్డు ప్రజలందరికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీకందరికీ తెలుసు రేపు రాబోయే ఎన్నికల్లో అంటే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో మన జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థి అయిన సహృదయులు విద్యావంతులైన రామ్ కుమార్ రెడ్డి గారిని మన అభ్యర్థిగా వారు నిర్ణయించారు. మనందరం ఎమ్మెల్యేగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని, ఎమ్మెల్సీ అభ్యర్థిగా గురుమూర్తి గారిని మనం, ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి గారిని మనం గెలిపించుకోవాల్సిన గురుతర బాధ్యత మన మీద ఉంది. మనమందరం కూడా ఒక త్రాటిపై నడిచి ఎప్పుడు కూడా మన ప్రభుత్వ అనుకూలంగానే మీరందరూ ఓటు చేస్తున్నారు. ప్రతిసారి కూడా మన క్యాండిడేట్సే గెలిచారు. మీరు అదే విధంగా కూడా ఈసారి అత్యధిక మెజారిటీ రామ్ కుమార్ రెడ్డి గారికి మీరు సమకూర్చాలని పేరు పేరున మీ అందరికీ నమస్కారం చేస్తూ తెలియజేస్తున్నాను. నమస్కారం. ఏమ్మా రెండు మాటలు చెప్తాను. గత 10 సంవత్సరాల్లో మొదటి 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ 2 నిమిషాలు కూర్చొని ఆలోచించండి. మొదటి 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగింది. ఆలోచించడానికి ఏం లేదు. 14 నుంచి 19 వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, అభివృద్ధి అనేది జరగలేదు. మాయ మాటలు చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మాకు వద్దు అని మీరందరూ నిర్ణయించి 19లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చారు. అవునా? నాకు ఒకరు ఊపినా చాలు, ఒకరు వింటున్నారని ఆ ఒక్కరితోనే మాట్లాడుతూ ఉంటారు. అది కూడా ఎలా ఇచ్చారు? 151 సీట్లు ఇచ్చారు. 175కి కొత్త వ్యక్తి. అది వరకు ప్రభుత్వం పాలనలో లేరు. అదే చంద్రబాబు నాయుడు గారు అప్పటికే 9 సంవత్సరాల ముఖ్యమంత్రి, మళ్ళా ఇంకో 5 సంవత్సరాలు ఇచ్చారు. 14 సంవత్సరాలు చేసిన ఆయన్ని మీరు పక్కన పెట్టారు. పెట్టే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. సరే, ఈయన అడుగుతున్నాడు, ఒక అవకాశం అన్నాడు, ఇద్దాం ఒకసారి అని అందరూ ఇచ్చారు 151 సీట్లతో. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇది వరకు చరిత్రలో ఇది వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన వ్యక్తి ఇది వరకు ఎవరు లేరు, జగన్మోహన్ రెడ్డి తప్ప. 99%. ఆ ఒకటి కూడా ఎందుకంటే ఎక్కడో ఏదో ఉంటది, పొరపాటు ఉంటది కాబట్టి 1% పక్కన పెట్టారు. ఒక చిన్న విషయం, పథకాలు పెట్టారు, బటన్ నొక్కారు. అదే బటన్ నేను నొక్కుతాను, ఇంకొంచెం ఎక్కువ ఇస్తాను అంటాడు. నమ్మొచ్చా ఆయన్ని? నమ్మడానికి లేదు.
ఆయన మాటను నమ్మలేమనే పక్కన పెట్టారు. సచివాలయం పోకుండా మీకు ఇంటికే తెస్తున్నారు వాలంటీర్లు మీ పెన్షన్. 6 నెలలు కష్టపడ్డాడమ్మా ఎవరు? చంద్రబాబు నాయుడు. 6 నెలలు కష్టపడి కోర్టుల చుట్టూ తిరిగి ఎలక్షన్ కమిషన్ లెటర్లు రాసి అది ఆపాడు. చాలా కష్టపడ్డాడు. 6 నెలలు కష్టపడ్డ తర్వాత సరే ఇప్పుడు బీజేపీ కూడా అలయన్స్ లో ఉంది కదా, కూటమిలో ఉంది కదా, వాళ్ళు కూడా ఏమన్నా సాయం చేశారేమో. 55 నెలలుగా మీ ఇంటికి వస్తున్న పెన్షన్ 1 నెల ఆగితే మర్చిపోతారా జగన్మోహన్ రెడ్డిని? మర్చిపోరు. కానీ ఎంత కష్టపడ్డారు. ఈ ఎండలో సచివాలయం పోయి ఒక రోజంతా గడపాలంటే మీ ఉసురు తగలుతుందా లేదా ఆయనకి? అందుకని ఇప్పుడు ఏమంటాడు, నేను రేపు రాగానే మళ్ళీ మీ ఇంటికే పంపిస్తాను అంటాడు. అరే ఆపింది దేనికి, మళ్ళీ పంపించేది దేనికి? పిల్లల చదువులకి డబ్బులు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అది బాగుందనే కదా మళ్ళీ నేను ఇస్తానంటున్నాడు, నలుగురు కావాలంటే ఇస్తానంటాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలన్నీ బాగుండాయి, నేను కొనసాగిస్తాను అంటున్నాడు. మీకు అర్థమవుతుందా లేదో? నా తెలివి ఏం లేదు, 14 సంవత్సరాలుగా నేనేం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి కొత్తగా వచ్చిన సచివాలయ వ్యవస్థ పెట్టాడు, బాగుంది, దాన్ని కొనసాగిస్తా. వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు, బాగుంది, దాన్ని కొనసాగిస్తా. అమ్మఒడి బాగుంది, దాన్ని కొనసాగిస్తా. నేతన నేస్తం బాగుంది, కొనసాగిస్తా. పేర్లు మారుస్తాడేమో, దానికి ఆయన ఎందుకు? జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తే పోలా ఏమంటారా? జగన్మోహన్ రెడ్డి కొనసాగించవచ్చు కదా, ఆయనే కదా ప్రవేశపెట్టింది ఈ పథకాలు. మీకు చేరువైంది ఆయన కదా. ఇంకా మంచి చేస్తాడు, ఇంకా ఆలోచిస్తున్నాడు మీ గురించి, ఇంకేం చేయగలను నా ప్రజలకని ఆలోచిస్తున్నాడు. ఊరికే ఇవ్వడం కాదు, ప్రతి ఒక్కరూ సొంత కాళ్ళ మీద నిలబడాలని. అలాంటి వ్యక్తిని, అలాంటి ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన బాధ్యత మన మీద ఉంది, అవునా కదా? అందుకని కొత్తగా వచ్చి రేపు ఇస్తాను, ఏది ఇప్పుడు 14 సంవత్సరాలు చేసిన ఆయన అక్కర్లేదు. చెప్పిన మాట నిలబెట్టుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డినే కొనసాగిద్దాం. ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం. ఫ్యాన్ గుర్తు ఒకసారి చూపించండి అమ్మా అందరూ. అయ్యా ఫ్యాన్ తిరుగుతుంది. మీ ఎమ్మెల్యేగా, మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి మీకు సేవ చేయడానికి నన్ను పంపించడం నా అదృష్టంగా భావిస్తుందా? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, నేదురుమల్లి రాజలక్ష్మ ఇక్కడ ఉండి మీకు సేవలు చేసి మీ మన్నలను పొందారు, మీ గుండెలో కాసింత చోటు సంపాదించారు. అలాంటి అవకాశం నాకు కూడా ఇవ్వమని, మీకు సేవ చేసే భాగ్యం కలిగించమని, మే 13వ తారీఖున నాకు ఒక ఓటు ఫ్యాన్ గుర్తు మీద, 2వ ఓటు మన ఎంపీ గురుమూర్తి గారికి ఓటేసి జగనన్ని గెలిపిద్దాం, మంచి పాలన మరొకసారి తెచ్చుకుందామని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నాకు స్నేహితుడు అని కూడా చెప్పారు. మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దేవుల్లో రాత్రి కూడా వచ్చేవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను. పక్కరా దేవుని చూడండి, పక్కరా.
అన్నా చేదినా చేదినా నారాయణ ఫోటోకు అక్క చేయబెడక్క అక్క స్వామి ఈయన కూడా వెనక్కి జరుపు నాన్న నాన్న వెనక్కి జరుపు ఈయన వెనక్కి జరుపు ఒకరోట మా మీరు వెనక్కి వెళ్ళిపోవాలా అటు జరుపుకోవాలా మణి రావాలమ్మా తిరుక్కొని కనపడ మోహన్ కనపడ కదా ఎవరినది వచ్చి వేసుకున్న వాళ్ళంతా పక్కన ఉండండి. మీరు అప్పటికి వెళ్ళిపోవాలి.
రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9701643110. నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్. శరవణ భవ.